జగదాత్రి నిషికి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఏంటి చీటీలు మార్చడం మీకే వచ్చా, మాకు రాదా అని జగదాత్రి అన్న మాటలకి నిషి షాక్ అయి చూస్తూ ఉంటుంది. నేను ముందే చెప్పాను నిషి, నీకు వదిన జోలికొస్తే నీకన్నా ఒక్క అడుగు ముందు నేనే ఉంటానని అని దాత్రి వార్నింగ్ ఇస్తుండగా నిషి కోపంగా చూస్తూ ఉంటుంది. ఇంకా ఏవి పిచ్చి ప్లాన్స్ వేయకుండా చక్కగా జరిగే కార్యక్రమాన్ని ఎంజాయ్ చేయి అని అంటూ ముందుకు వెళ్తుంది. ఇక పంతులు గారు కార్యక్రమం స్టార్ట్ చేస్తారు. కౌశికి బాబుని ఎత్తుకొని కూర్చోగా బారసాల స్టార్ట్ చేసి నామకరణ చేస్తూ ఉంటారు పంతులు గారు. సురేష్ని బియ్యంలో బాబుకి పెట్టాల్సిన పేరు రాయమనగానే మధుకర్ అని రాస్తాడు సురేష్. ఇక ఆ తర్వాత ఆ బాబుని మధ్యలో కూర్చోబెట్టుకొని ఇద్దరు ఒకేసారి బాబుకి పేరు పెట్టాలని పంతులు గారు చెప్పగానే అలాగే అంటూ మధ్యలో బాబుని కూర్చోబెట్టుకొని సురేష్ కౌశికి ఇద్దరు మధుకర్ అన్న పేరుని బాబు చెవిలో చెప్తారు. అది చూసి అందరూ సంతోషపడుతూ ఉంటారు. ఆ తర్వాత మళ్ళీ పంతులు గారు ఇక బాబుని ఉయ్యాల్లో వేయాలమ్మా అని అంటూ ఉండగా సుధాకర్ పైకి లేచి నేను ఉయ్యాల తీసుకొస్తాను, మీరు ఇక్కడే ఉండండి అని అంటూ వెళ్ళబోతూ ఉండగా జగదాత్రి మామయ్య గారు అని పిలుస్తుంది. ఏంటమ్మా అని సుధాకర్ అడుగుతుండగా నేను కేదార్ కలిసి బాబు కోసం ఒక ఉయ్యాల రెడీ చేశాం, మీరు ఏమీ అనుకోకపోతే ఫస్ట్ ఆ ఉయ్యాలలో వేస్తారా అని అడుగుతూ ఉంటుంది దాత్రి. అప్పుడు సురేష్ ఏంటి జగదాత్రి అలా మాట్లాడుతున్నావు, అది నీ హక్కు, ఆర్డర్ వేయాలే తప్ప అలా బ్రతిమిలాడకూడదు అని అంటూ ఉంటాడు సురేష్. అప్పుడు కౌశికి కూడా వీడి కోసం మీరెన్నో చేశారు, దానికి అడగడం ఎందుకు జగదాత్రి, వెళ్ళి తీసుకురండి, అందులోనే ఫస్ట్ వేద్దాం అని కౌశిక్కి చెప్తూ ఉంటుంది. దాంతో అలాగే అంటూ వాళ్ళు వెళ్ళబోతూ ఉండగా ఇక ఒక ఆవిడ అసలు మేనమామ యువరాజ్ కదా, ఏంటి యువరాజ్ నువ్వు బాబుకి ఉయ్యాల తీసుకురాలేదా అని అడుగుతూ యువరాజ్ని అవమానిస్తూ ఉండగా కోపంగా పళ్ళు బిగిస్తాడు యువరాజ్. ఇక ఆదిలక్ష్మి కూడా పైకి లేచి వైజయంతిని ఏంటి అది వైజయంతి పాపం పిల్లలకి తెలియకపోయినా నువ్వైనా చెప్పొచ్చు కదా అని అంటూ ఉండగా వాళ్ళు తీసుకొస్తున్నారని మేము తీసుకురాలేదు అని అంటూ కవర్ చేసే ప్రయత్నం చేయగా అప్పుడు ఆదిలక్ష్మి మర్చిపోయానని చెప్పొచ్చు కదా, పోనీ మీరు తేకపోయినా కనీసం వాళ్ళైనా తీసుకొచ్చారు అని అంటూ దాత్రి కేదార్లకి సపోర్ట్ చేస్తుంది ఆదిలక్ష్మి. దాంతో వాళ్ళు ఉయ్యాల తేవడానికి వెళ్ళిపోగా వీళ్ళు ముగ్గురు బయటికి వచ్చేస్తారు. ఆదిలక్ష్మి పిన్ని కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తుంది. ఎలాగైనా ఆదిలక్ష్మి పిన్ని సపోర్ట్ మనం పోగొట్టుకోకూడదు అని అంటూ ఉంటుంది. నిషి తొక్క దాని సపోర్ట్ లేకపోతే ఏమవుతుంది అని వైజయంతి అంటూ ఉంటుంది. అలా కాదు, బాబుని బయటికి పంపించడానికి ఖచ్చితంగా ఆదిలక్ష్మి పిన్ని సపోర్ట్ కావాలి అని అంటూ బాబుని బయటికి పంపించేలా చేయాలి అని అంటూ ఉంటుంది నిషి. ఇప్పటికిప్పుడు ఏం ప్లాన్ చేద్దాం, ఎలా చేద్దాం అని అడుగుతూ ఉంటుంది వైజయంతి. యువరాజ్ అప్పుడు నేను చెప్తాను అని అంటూ దివ్యాంకకి కాల్ చేస్తుంది నిషిక. ఏంటి వజ్రపాటి నిషిక గారు, ఇన్నోళ్లకు నేను గుర్తొచ్చాను అని దివ్యాంక అంటూ ఉండగా నాకు ఒక పని పడింది అని అంటుంది నిషి. ఏంటో నీ వాయిస్లో బేస్ చూస్తుంటే తెలుస్తుంది, చెప్పు అని అంటూ ఉండగా కొంతకాలం ఒక ముష్టి మాఫియా కొందరి బాబులని పిల్లల్ని కిడ్నాప్ చేసింది, అందులో మా కౌశికి వదిన బాబు కూడా ఉన్నాడు అని అనగానే ఓహో అవునా, కౌశికి బాబు కూడా పుట్టాడా అని దివ్యాంక అంటూ ఉంటుంది. ఆ న్యూస్ ఇప్పుడు టెలికాస్ట్ అవ్వాలి, అంతేకాదు పిల్లలు వాళ్ళు తీసుకెళ్లిన పిల్లలు వాళ్ళ పిల్లలో కాదా అని అనుమానపడుతున్నారని పోలీస్ స్టేషన్లో మళ్ళీ అప్పగిస్తున్నారన్న న్యూస్ టెలికాస్ట్ కావాలి అంటూ ఉండగా దానివల్ల నీకు యూజ్ ఏంటి అని దివ్యాంక అడిగేస్తుంది. ఆ ఒక్క న్యూస్ చాలు మా ఇంట్లో సునామీ పుట్టిస్తుంది అని అనగానే సరే 10 minutesలో నీకోసం న్యూస్ టెలికాస్ట్ చేస్తా అని అంటుంది దివ్యాంక. ఇక దాత్రి కేదార్లు ఉయ్యాల తీసుకురాగానే బాబుని కాచి ఎత్తుకుంటుంది. ఇక కాచి దగ్గరున్న బాబుని చూసి కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఆదిలక్ష్మి. కౌశికి బాబుని ఎలా పెంచాలో నీకు తెలియకపోతే నాకు అప్పగించు, నా మనవని నేను పెంచుకుంటా అని అంటుంది. ఏంటత్తయ్య గారు అలా మాట్లాడుతున్నారు అని అనగానే పిల్లలు లేని గుర్రాల చేతికి బాబునిస్తే ఏమైనా కీడు జరుగుతుందని నీకు తెలీదా అనగానే కాచి బాధపడుతూ ఉంటుంది.
సురేష్, కౌశికి అందరూ ఒక్కసారిగా ఆదిలక్ష్మిని అంటూ ఉంటారు. పాపం అలా మాట్లాడకండి అని అంటూ ఉంటుంది కౌశికి. తన మాట ఆదిలక్ష్మి కోపంగా చూస్తూ ఉంటుంది. కాచి మనసు బాధపడేలా మాట్లాడకండి అని అంటూ ఉంటుంది కౌశికి. అప్పుడు యువరాజ్, వైజయంతి కూడా మా ఇంటికి వచ్చే మా ఇంటి అమ్మాయిని మాటలు అంటున్నారా, ఇంకొకసారి ఇలా మాట్లాడితే ఊరుకోం అని అంటూ ఉంటారు వాళ్ళిద్దరూ. ఏంట్రా సురేష్, చూసావా, నువ్వేమో పెళ్ళాం పిల్లలు అంటావు, ఆవిడ గారేమో కుటుంబం, బిజినెస్, ఇల్లు అంటుంది. మనకిచ్చే మర్యాద ఇది అని అంటుండగా జగదాత్రి కూడా అలా మాట్లాడకండి పిన్ని గారు, అందరం కలిసి ఫంక్షన్ చేద్దాం అనుకున్నాం, పాపం కాచి మనసు బాధపడేలా ఎందుకు మాట్లాడతారు అని అంటూ ఉండగా సుధాకర్ అలా మాట్లాడకండి, అందరం కలిసి ఫంక్షన్ చేద్దాం అని అంటూ ఉంటుంది. అప్పుడు జగదాత్రి, వదిన మీరు బాబుని తీసుకొని ఉయ్యాలలో వేయండి, రాహుకాలం రాకముందే పూర్తవ్వాలి అని అనగానే బాబుని తీసుకొని ఉయ్యాలలో వేయబోతూ ఉంటారు కౌశికి, సురేష్. ఇక కాచి వెళ్ళబోతుండగా కేదార్ ఆపి, వెళ్ళొద్దమ్మా కాచి, ఇది నీ ఇంటి హక్కు, ఇక్కడ నువ్వు ఉండి తీరాలి, నువ్వు ఎవరి మాటలకి బాధపడాల్సిన అవసరం లేదు అని ధైర్యం చెప్పి కాచిని అక్కడే ఆపేస్తాడు. ఇక బాబుని ఉయ్యాలలో వేసి సంబరపడుతూ ఉంటారు కౌశికి, సురేష్. అప్పుడే ఎవరికి తెలియకుండా రిమోట్ ఆన్ చేస్తుంది అనిషి. టీవీలో న్యూస్ టెలికాస్ట్ అవుతూ ఉంటుంది. ముష్టి మాఫియా న్యూస్ చూస్తున్న అందరూ అవక్కవుతారు. ఇక ఆదిలక్ష్మి ఆ న్యూస్ చూసి, ఎందుకలా మీరందరూ కంగారు పడుతున్నారు అని అనగానే జగదాత్రి కౌశికి ఒక్కసారిగా అది అది అని అంటుండగా నిషిక నిజం చెప్పేస్తుంది. 4 రోజుల క్రితం వదిన బాబు కూడా కిడ్నాప్ అయ్యాడు, ఆ ముష్టి మాఫియా వాళ్ళే తీసుకెళ్లారు అని అనగానే ఆదిలక్ష్మి షాక్ అవుతుంది. బాబుని జాగ్రత్తగా చూసుకోవడం తెలీదా అని ఆదిలక్ష్మి తిడుతుండగా, ఎవరి స్వార్థానికో బలయ్యారు అని అంటూ ఉంటుంది జగదాత్రి యువరాజ్ని కోపంగా చూస్తూ. ఇక న్యూస్ చూస్తున్న నిషి, మన బాబు కూడా మారిపోయాడేమో వదిన అని అనగానే ఆదిలక్ష్మిలో అనుమానం మొదలవుతుంది. నా మనోడు కాదా కౌశికి అని అంటూ ఉండగా, లేదు అత్తయ్య, నా కొడుకే, నాకు తెలుసు అని అంటూ ఉండగా, లేదు నా మనోడు కాదేమో అని నాకు అనిపిస్తుంది అని అంటూ ఉంటుంది ఆదిలక్ష్మి. నన్ను చూస్తే మీకు అలా అనుమానం అనిపిస్తుందా, అసలు నా కొడుకుని చూస్తుంటే అలా అనిపిస్తుందా అని అంటుండగా, అవును అనిపిస్తుంది అని ఆదిలక్ష్మి అనేస్తుంది. మా కొడుకని మా ఇంటి వారసుడని మాకు నమ్మకంగా ఉంది, కానీ మీరు నమ్మాలంటే ఏం చేయాలో చెప్పండి అని సుధాకర్ అనగానే, ప్రూఫ్ కావాలి అంటుంది ఆదిలక్ష్మి. ఎలా ప్రూవ్ చేయడం అని అనగానే నిషి DNA టెస్ట్ అంటుంది. అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక లేదు అని కౌశికి ఏదో అనబోతుండగా, అనుమానం పెనభూతమమ్మ, ఇప్పుడే వదిలించుకోవాలి అని సుధాకర్ నచ్చజెప్తాడు. జగదాత్రి కూడా ఒప్పుకుంటుంది. డాక్టర్ వచ్చి శాంపిల్స్ తీసుకెళ్తారు. ఇక ఆదిలక్ష్మి DNA టెస్ట్లో నా కొడుకు కాదని తెలిస్తే అనాథాశ్రమంలో వదిలిపెడతారో పోలీస్ స్టేషన్లో అప్పగిస్తారో నాకేది తెలియదు, కానీ నా మనవన్ని తీసుకురావాలి అని అంటూ, వెళ్దాం పదరా సురేష్ అని అంటూ ఉండగా, లేదు ఆయనతో పని పూర్తవ్వాలి కదా అంటుండగా, నీ కొడుకని తేలిందా నువ్వు ఉయ్యాలలో వేయడానికి, తేలాక వేద్దాంలే, అన్ని పనులు చేద్దు పద అంటుండగా, నువ్వు వెళ్ళమ్మా, నేను కాసేపు ఆయాకొస్తా అని సురేష్ అంటుండగా, ఇన్నాళ్ళు నీకు నాయన మాత్రమే లేడు, ఇప్పుడు నువ్వు రాకపోతే అమ్మ కూడా ఉండదు అని అనగానే సురేష్ కోపగించుకుంటాడు. ఆదిలక్ష్మి వెళ్ళిపోగానే కౌశికి బాధగా సురేష్ని చూస్తూ, అప్పటికి ఇప్పటికీ ఏం మారింది సురేష్, అత్తగారింటి తరపు నుండి నాకెప్పుడు అవమానాలు బాధలే అంటూ కౌశికి వెళ్ళిపోతుంది. అప్పుడు జగదాత్రి సురేష్తో, పిన్నితో వెళ్ళండి అన్నయ్య, బాధలో ఉంది వదిన, మేము చూసుకుంటాం అని అంటూ ఉంటుంది. ఇక సురేష్ కూడా వెళ్ళిపోతాడు. అందరూ చల్లగా జారుకుంటారు. ఇక ఇదంతా కావాలని ట్రాప్ చేశారు అని అంటూ ఉంటాడు కేదార్. అవును నాకు అలాగే అనిపిస్తుంది అని అంటూ ఉంటుంది ధాత్రి. DNA రిపోర్ట్ ఎవరైనా మారుస్తారేమో అని కేదార్ అనుమానపడుతుండగా, అవి చాలా పెద్ద ఆర్గనైజేషన్, అటువంటి ఛాన్స్ లేదు అంటుంది జగదాత్రి. రూమ్లోకి వెళ్ళిన వాళ్ళు కూడా ఎలాగైనా DNA రిపోర్ట్ మార్చాలి, ఆదిలక్ష్మి చేత బాబుని ఇంటి నుండి బయటికి గెంటించేయాలి అని ప్లాన్ వేసుకుంటూ ఉంటారు. ఇక రాత్రిపూట ఆలోచిస్తున్న సుధాకర్ కౌశికీలని ఇంకా రెచ్చగొట్టేలా వాడి జాతక
మంచిది కాదని చచ్చేదాకా బాధలు పడాలి అనగానే వైజయంతిని కోపంగా చూస్తూ ఉంటారు కౌశికి సుధాకర్. అప్పుడే కాచిబూచి వచ్చి అక్క నీతో కాస్త మాట్లాడాలి అనగానే ఏంటమ్మా అని అడుగుతూ ఉంటుంది కౌశికి. అక్క నాకు ఒక 10 lakhs కావాలి అనగానే ముగ్గురు షాక్ అవుతారు. ఎందుకు అని అడగ్గా నేను జాబ్ చేయాలి అనుకుంటున్నాను. నాకున్న తెలివికి క్వాలిఫికేషన్కి జాబ్ రాదు కాబట్టి బ్యాక్ డోర్ నుండి వెళ్ళాలి అనుకుంటున్నాను. దానికి 10 lakhs కావాలి అని బూచి అనగానే లోన్ ద్వారానైనా పర్లేదక్క, శాలరీ పడ్డాక మీకు ఇచ్చేస్తాం అని అంటూ ఉంటుంది కాచి. అక్కని అర్థం చేసుకుంది. అంతేనా అమ్మా, ఇన్నాళ్ళు మిమ్మల్ని మనీ దగ్గర టైట్ చేసింది మీరు అనవసరపు ఖర్చులు చేస్తారనే తప్ప ఎదగడానికి కాదు. ఇస్తాను, రేపు చెక్ రాసిస్తాను, డ్రా చేసుకోండి అని కౌశికి అనగానే మంచి పనికి యూజ్ చేస్తానంటే ఎందుకు ఇవ్వమమ్మా అని సుధాకర్ కూడా అంటూ ఉంటాడు. మన ఫ్యాక్టరీలో పని చేయక వేరే దగ్గర డబ్బులు ఇచ్చి చేరడం ఎందుకు అని వైజయంతి అంటూ ఉండగా లేదు, బయట పని చేస్తేనే బాగుంటుంది. కాచి తప్పు చేస్తే ఓర్చుకుంటారేమో కానీ బూచి బయట పని చేసి బాగుపడడమే మంచిది, ఆ తర్వాత మన కంపెనీలో చేయొచ్చులే అని సుధాకర్ అంటుంటాడు. ఇక వైజయంతిని వెక్కిరిస్తూ నేను జాబ్కి వెళ్తే మీరు ఖాళీగా ఉంటారు కాబట్టి నాకు క్యారియర్ కట్టివ్వండి అంటూ పారిపోతాడు. వైజయంతి కోపంతో ఊగిపోతూ ఉంటుంది. ఆ మ్యాటర్ అంతా జగదాత్రి కేదార్లు వినేసి కాచిబూచీల దగ్గరికి వెళ్ళి అన్నయ్య కాచి అని పిలుస్తారు. మీరు పవన్కి డబ్బులు ఇవ్వాలి అనుకుంటున్నారా అని అనగానే అవును అని చెప్పేస్తారు కాచిబూచి. దానికి 10 లక్షలా అని జగదాత్రి షాక్ అవ్వగా కాదు 30 లక్షలు, ఆల్రెడీ 20 లక్షలు ఇచ్చాం, ఇంటర్వ్యూ లెటర్ రావడానికి ఇంకొక 10 lakhs అవసరం అవుతాయి అని బూచి చెప్పగానే 20 లక్షలు ఇచ్చేసారా, అలా ఎలా ఇచ్చేస్తారు, అసలు ఆ కంపెనీ ఉందో లేదో ఫ్రాడో అన్నీ చూసుకోవాలి కదా అని అంటుండగా ఏంటమ్మా నువ్వు మాట్లాడేది అని వీళ్ళిద్దరూ షాక్ అవుతారు. ఎంక్వైరీ చేస్తున్నాం కానీ ఇంకా క్లారిటీ రాలేదు, కానీ మీరేం టెన్షన్ పడకండి, రేపు పవన్ని ఇక్కడికి రమ్మని చెప్దాం, ఇక్కడికి వచ్చాక ఫ్రాడ్ అని తేలితే ఇక్కడే డబ్బులు తీసేసుకుందాం అని జగదాత్రి ధైర్యం చెప్పి పంపించేస్తుంది. ఆకలవుతుంది అన్న కేదార్ మాటకి కిందికి వెళ్తారు. ఇక బౌల్ ఓపెన్ చేసి చూడగా రైస్ కొంచెమే కనబడుతుంది. ఇందులో కొంచెమే ఉంది, ఇద్దరికీ సరిపోదు, ఇప్పుడు కుక్ చేయాలన్నా లేట్ అవుతుంది, అప్పటి వరకు కేదార్ కూడా తినడు అని జగదాత్రి ఆలోచిస్తూ ఉంటుంది. వీళ్ళ ప్రేమ ఎలా ఉండనుందో, పవన్ని ఫ్రాడ్ అని చూపించి డబ్బులు జగదాత్రి ఎలా వసూలు చేస్తుందో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.